డియర్ ఫ్రెండ్స్, ఇల్లు అమ్ముకుంటున్నారా? ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ యువర్ హౌస్, కష్టపడి కూడబెట్టుకొని పైసా ఎస్ కష్టపడి ఇల్లు అమ్ముకుంటున్నారా? మనకి నీడనిచ్చే చెట్టుని కట్ చేసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. మనకి జన్మనిచ్చిన తల్లిని కడతేర్చేటప్పుడు, అంటే మన తల్లి చనిపోతే, తైదువుగా చనిపోయినా విడోగా చనిపోయినా, ఆమెని చివరి వీడుకోలు ఇచ్చేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అలాగే మన ఇంట్లో ఒక పెద్ద చెట్టుని కొట్టేసేటప్పుడు ఫ్యూ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇక ఇల్లు, సొంత ఇల్లు, కష్టపడి కట్టిన ఇల్లుని అమ్మేసేటప్పుడు వేరియస్ ఫార్మాలిటీస్, సెవరల్ ఫార్మాలిటీస్. ఈ యొక్క ఫార్మాలిటీస్ని మనం పాటిస్తే ఇంకీడు ఉండదు. అంటే మళ్ళీ వెంటనే రక్షతి రక్షిత అలా గృహం ఎస్ ఒక గృహము అనేది దేహమే దేవాలయం. ఎస్ అలా గృహమే మనకి అంత. ఎస్ ఈ నేపథ్యంలో ఎవరి సాంప్రదాయానికి తగ్గట్టుగా వాళ్ళ పంతులు అడిగి దే క్యాన్ గో ఫర్ ద రెమెడీ. మేము ఇట్లా ఇల్లు అమ్ముకుంటున్నామండి, మళ్ళీ వెంటనే పోగొట్టుకున్న ఇల్లు లేకపోతే కొత్త ఇల్లు, ఇంకా మంచి ఇల్లు, లేదా ఇందిరమ్మ ఇళ్ళ పథకము, లేదా మన గవర్నమెంట్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుంది, ఆ ఇల్లు. ఏదో ఒక ఇల్లు. Let us not say we are homeless. ఒక మనిషి కరెంట్లెస్ అయి ఉండొచ్చు, ఎస్, కానీ హోమ్లెస్ అవ్వకూడదు. ఎస్ ఈ నేపథ్యంలో ఒక చింతామణి గృహాంతస్థ అని లలితా సహస్రనామంలో ఫస్ట్ 5-6 లైన్స్లోనే ఉంటుంది. ఈ చింతామణి గృహాంతస్థ అనే శ్లోకం చదివి అప్పుడు ఇల్లు అమ్మడం, సంతకాలు పెట్టడం, ఇల్లు లావాదేవీలు పూర్తి చేసుకోవడం, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోవడం, మన డబ్బు మనం తీసుకోవడం, తర్వాత కొత్త ఇల్లు, కొత్త బంగ్లా, కొత్త ప్యాలెస్ కొనడం, ఇలాంటివి చేయాలి. వెంటనే ఆ యొక్క లలితా సహస్రనామంలోని శ్లోకం, ఆ యొక్క చక్కటి నీట్గా ఉంటుంది, అది చింతామణి గృహాంతస్థ. ఆ యొక్క వర్స్ ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది, పైన టాప్ లైన్స్, హెడ్ లైన్స్
సో అది చదివితే మన ఓపిక, ఎంత ఓపిక ఉంటే అంత చదివితే చాలా మంచిది. వెన్ వీఆర్ ప్లానింగ్ అబౌట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద హౌస్, హౌ టు సెల్, హౌ టు బై, హౌ టు లొకేట్ అవర్ సెల్, ఈ అనంత విశ్వంలో కుట్రలతో నిండిన ప్రపంచంలో ఎలా బ్రతకాలో తెలియక ఒక అమాయకురాలు తన లక్షలు, కోట్లు, మిలియన్స్ పోగొట్టుకొని చివరికి ఇల్లు కూడా పోగొట్టుకోవాలంటే బాధపడుతూ, అటువంటి మంచి వాళ్ళకి, అంటే నీతి లేని వాళ్ళు, దరిద్రులు, నికృష్టులు, సీతామనోహరి లాంటి వాళ్ళు కాదు, కరెంట్ ఉన్నోళ్ళు కాదు, వాళ్ళు నాశనమే అవుతారు. గొడ్రాళ్ళు అయ్యి దొరాళ్ళు రాళ్ళు ఇన్ రియాలిటీ కరెంట్ లేని వాళ్ళు ఈ యొక్క చింతామణి గృహాంతస్థ అనేటువంటి చక్కటి శ్లోకం చదివినా పర్వాలే, విన్నా పర్వాలే, అనుకున్నా పర్వాలే, మనసులో పెట్టుకున్నా పర్వాలే, వాళ్ళ కోసం వాళ్ళ తల్లి చదివినా పర్వాలేదు. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ విచ్ యూనివర్స్, విశ్వం మంచి వాళ్ళ కోసం దాచిపెట్టి, ధర్మో రక్షతి రక్షిత. మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ తొలి ఏకాదశి మన జీవితాల్లో సుఖ సంతోషాలని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.